గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలం చెందారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి ధ్వజమెత్తారు. గుంటూరు నగరంలో బుధవారం జరిగిన హత్యలకి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఇక ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మార్చిందని మండిపడ్డారు. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సంచలనం సృష్టించినటువంటి గుంటూరులో గంజాయి బ్యాచి మందుబాబులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మత్తులో జోగాడుతూ విచక్షణారహితంగా అర్ధరాత్రి పూట ఒక ఇద్దరు వ్యక్తుల్ని చంపడం, అలాగే వాళ్ళకి ఎదురైనటువంటి మనుషుల్ని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అలాగే సెల్ ఫోన్ లాక్కొని బీభత్సం సృష్టించిన సంఘటన చాలా దారుణం. ఈ సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ఏ విధంగా ఉందో తేటతలమవుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి దుర్మార్గపు పాలన ఈ వైసీపీ పాలన.